హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బిహెచ్డి వైజాగ్. ఈరోజు రెసిపీ కొబ్బరి మిఠాయి అండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ గీ యాడ్ చేసి అందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఎంత క్వాంటిటీ కావాలంటే ఆ కొలతతో తీసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. స్వీట్ తినాలి అనిపించినప్పుడు మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ని అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనం ఏ కొలతతో అయితే కొబ్బరి ముక్కలను తీసుకున్నామో దాంతోనే 1 కప్పు షుగర్ని యాడ్ చేసి అందులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి మనకి ఇది పాకంలా రావాలండి. ఇది కరిగి మంచిగా పాకం వచ్చేలాగా చూసుకొని మంచిగా కలుపుతూ ఉండాలండి. మనం ఇందులోనే ఉడుకుతుంది అన్నప్పుడే ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండాలి. మనం కలపలేనట్లయితే అడుగు పట్టేసి మాడడం అనేది జరుగుతుంది కదా, అందుకే అలా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇది ఇలా రెడీ అవుతున్నప్పుడే మనం ఒక పళ్ళెంలోకి ఒక 2 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకొని దాన్ని మొత్తం ప్లేట్ అంతా మనం స్ప్రెడ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. మనకి ఇది రెడీ అయింది అని తెలియడానికి దీన్ని పాకాన్ని కొంచెం ఒక వాటర్ తీసుకొని ప్లేట్లోని దాన్ని ఇలా ముద్ద కట్టేలాగా చూసుకుంటే మనకి ఇది అనేది రెడీ అయిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ప్లేట్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకుంటే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం చల్లార్చడం అలాంటిది ఏమీ కాకుండా రూమ్ టెంపరేచర్లోనే బాగా ఈ స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. మనకి ఏ సైజ్ కావాలంటే అది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.